హలో ఫుటీస్, ఈరోజు స్పెషల్ వచ్చేసి మనం బీరకాయ పప్పు చేసుకుంటున్నామండి. ఎంతో టేస్టీ, సింపుల్, వితిన్ 10 మినిట్స్లో మనకు పప్పు అనేది రెడీ అయిపోతుంది. చాలా ఆరోగ్యకరం అండి. బీరకాయ వచ్చేసి పీచు పదార్థం కాబట్టి మనకు ఎంతో హెల్దీ అండ్ టేస్టీతో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక 1/2 కిలో బీరకాయ తీసుకున్నాను. 2 టమాటోలు బాగా పండినవి తీసుకున్నాను. చూడండి ఇలా షేడ్ అసలు చూడండి ఎంత బాగున్నాయో. ఇలా రెడ్ కలర్లో ఉండేవి తీసుకొని బాగా పండినవి. 4 పచ్చిమిరకాయలు తీసుకుంటున్నాను. ముందుగా వీటిని శుభ్రంగా కడిగి ఈ లైట్గా చెక్కు తీసి కట్ చేయాలన్నమాట. ఇవి కట్ చేసే లోపల పప్పు అనేది మనకు నానాలి కాబట్టి నేను వచ్చేసి ఈ గ్లాస్తో ఇక్కడ తీసుకున్నాను అనమాట. పప్పు మాకైతే ఈ మెజర్మెంట్ సరిపోతుంది. ఈ గ్లాస్తో పప్పు అనేది తీసుకున్నాను. పప్పు ఒకసారి శుభ్రంగా వాష్ చేసి ఫిల్టర్ వాటర్తోనే వాష్ చేయాలి. ఇలా వాటర్ ఒక 2 గ్లాస్ వాటర్ అనేది పోసి 1/2 అవర్ నానపెట్టాలన్నమాట. ఈలోపు అవి కట్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు కట్ చేసుకున్నవి ఇందులో వేసేద్దాం. టమాటోలు పచ్చిమిరపకాయలు వేసేసే. బీరకాయ మటుకు చేదు చూసుకోవాలండి. చేదు చూసుకొని నేను తొక్కు కూడా బాగా తీయలేదు. ఇదిగో చూస్తున్నారా, లైట్గానే తీసాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్గా తీస్తే మనకు సరిపోతుంది. బీరకాయని ఇలా వాటర్లో కడుక్కోవాలన్నమాట. ఇలా కడుక్కోవటం వల్ల మనకు టేస్ట్ అనేది సూపర్గా ఉండిద్ది. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కడిగిన ముక్కలన్నీ దీంట్లో వేసాం కదా. దీంట్లో పసుపు, కారం, చింతపండు అన్నీ వేసేద్దాం 1 by 1. చింతపండుని ఒకసారి వాష్ చేసి తీసుకున్నాను. చూస్తున్నారా, ఈ కొద్దిగా అయితే మనకు సరిపోతుంది. పసుపు కొద్దిగా అయితే సరిపోతుంది. ఒక చిటికెడు పసుపు. బీరకాయ పప్పుకి కొంచెం కారం తక్కువ ఉంటేనే బాగుండిద్దండి. ఎందుకంటే మన ఇంట్లో చిన్నపిల్లల వాళ్ళు ఉంటారు కదా, మనకైనా టేస్ట్ బాగుండాలంటే కారం కొంచెం తక్కువ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసుకున్నాను. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసుకున్నాం కాబట్టి మనకి ఈ కారం అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో అన్నీ వేసాం కదా, చింతపండు, పసుపు, కారం 3 వేసాం కదా. ఇప్పుడు కొద్దిగా 4-5 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా పచ్చి కరివేపాకు వేసి ఒకసారి మొత్తం కలిదిప్పాలండి. కలిదిప్పాక మూత అనేది పెట్టేద్దాం. కుక్కర్ మూత పెట్టేటప్పుడు నేను అంతకుముందు వీడియోలో చెప్పానండి, విజిల్ కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే ఒకసారి తీసి పెట్టుకోండి. చూసుకోవాలన్నమాట కుక్కర్ పెట్టేటప్పుడు కంపల్సరీ. మనకు వచ్చేసి కుక్కర్లో 3 విజిల్స్ వస్తే పప్పు అనేది ఉడికిపోతుంది. చూసారా, మూత అనేది పెట్టాము. ఒకసారి లాగి చూడాలి. ఇటువైపు లాగితే మనకు మూత వచ్చింది కదా. ఇటువైపు పెట్టి ఇలా పెట్టినప్పుడు ఇలా ఒక్కసారి లాగి చూడాలి మూత వస్తుందో.